1000 ఎకరాల పొలాలు ఈరోజు వరి పంటలు కానీ, మామిడి కానీ, అరటి కానీ, ఇటువంటి అనేక పంటలు టోటల్గా మొక్కజొన్న కానీ టోటల్గా నాశనం అయిపోయింది. మొత్తం ఎకరానికి ఎకరం మొత్తం ఖతమైంది. ఇప్పుడు బోధ నియోజకవర్గంలో సాలూరా మండలంలో మందర్న గ్రామంలో ఈ 3వ పంట దెబ్బతిన్నది. ఈరోజు ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా గవర్నమెంట్ వచ్చి స్పందిస్తలేదు. ఎమ్మెల్యే గారు ఇంత ఘోరమైన వడగావానాలు వస్తే, ఇంత డ్యామేజ్ జరిగితే ఆయన పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. కనీసం మీ యంత్రాంగం కానీ, కలెక్టర్ కానీ, మీ యొక్క జిల్లా అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంత డ్యామేజ్ జరిగింది, ఏం చేయాలని ఒక చిన్న స్పందన కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున లేదు. నేను ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణంగా మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి, మీరు గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నారు, క్యాబినెట్ హోదా ఉంది, సీఎం గారు మీకు అత్యంత సన్నిహితులు. ఈరోజు 3వ పంట ఇక్కడ, అక్కడ ఊసా కాజాపూర్లో చూసుకుంటే 2 పంటల డ్యామేజ్. మొత్తం రైతులకు రైతు బంధు అనేది ఓన్లీ ఎకరానికి 6000 రూపాయలు. అనేక విధాలుగా అప్పులు చేసుకొని ఈరోజు బంగారం తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి, ఇంట్రెస్ట్ మీద పైసలు తీసుకొచ్చి రైతులు పెట్టుబడి పెట్టి మొత్తం సర్వనాశనం, బ్యాక్ టు బ్యాక్. అది కూడా 3వ పంట సర్వనాశనం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. రాష్ట్రంలో చూస్తే 1700 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ బోధ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ సలహాదారు గారు ₹1 నష్టపరిహారం కానీ రైతులకు ఇవ్వలేదు. ఇంత పెద్ద నష్టం జరిగితే ఈ రోజు వరకు స్పందించే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. ఎవరు వచ్చి మాట్లాడతలేరు, చూస్తలేరు. జిల్లా యంత్రాంగం లేదు. ఇగో ఎంత పరిశాన్ ఉన్నారు మా రైతులు. ఇంత నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది.